మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ఎడల నీ వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది కాబట్టి మేము నిర్మూలం కాకున్నాం. మీరు మార్పు చెందిన దేవుడు అయినందుకు మేము నిర్మూలం కాకుండా ఉన్నవారం ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి ఈ పునరుద్ధాన దినంలో సంఘంగా ఈ ప్రాంగణంలో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, యేసయ్య ఆజ్ఞానుసారం ఆయన బలలో చేయవేయడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు. అయ్యా, ఆరాధన వర్తమానం ద్వారా, బల్ల వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినారు, మీకు వందనాలు. ఇప్పుడు నేను అల్పుడును, అయోగ్యుడను ప్రభువా. అయ్యా, నీ మాటలు పలకబోచుండగా మీరు కృప చూపించండి. మీ చిత్తానుసారమైన మాటలు, మీకు ఇష్టమైన మాటలు, మీరు కోరుకున్న విషయాలే నా నోటి నుంచి పలికించమని పరిశుద్ధాత్మ దేవ నన్ను నింపి నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అప్పుడే 2025 సంవత్సరం మనం ముగింపుకు వచ్చాం, దాదాపు ముగింపులోనికి వచ్చాం. అయితే 2025 సంవత్సరంలో ప్రభు నాకు అనుగ్రహించిన సమయంలో దేవుని వాక్యాన్ని గురించిన విషయాలు నేను మీతో పంచుకున్నాను ఒక సిరీస్ గా. ప్రభుచితం అయితే ఈరోజు ఆ సిరీస్ కి ముగింపు పలకాలని, అంటే దేవుని వాక్యానికి సంబంధించిన ఆ సిరీస్ ని ఈ రోజుతో నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రభుచితం అయితే వచ్చే సంవత్సరం బ్రతుకుంటే, దేవుని చిత్తం అయితే, దేవుని కృపిస్తే మరొక వేరొక అంశాన్ని మనం ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఈరోజు దేవుని వాక్యానికి సంబంధించిన ఒక ముగింపు వర్తమానాన్ని, వాక్యానికి సంబంధించిన వర్తమానాన్ని మీతో పంచుకోవాలని దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని అనుసరించి ఈరోజు నా టైటిల్ ఏమిటనంటే ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి విధేయత అనే అంశంతో ఈ సిరీస్ ని నేను ముగించాలని ఆశపడతా ఉన్నా. టుడే మార్నింగ్ జీసస్ ఈజ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ అస్ ఏ క్వశ్చన్. ఈరోజు ఈ ఉదయకాలంన యేసు ప్రభు వారు మనల్ని అందరినీ ఒక ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నతో నా ప్రసంగాన్ని ఆరంభిస్తున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 6th chapter 46th verse. ఈ ప్రశ్న నేరుగా దేవుడు ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నాడు అని మనం భావించి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? వై డు యూ కాల్ మీ లార్డ్ లార్డ్ అండ్ డూ నాట్ డూ ద థింగ్స్ ఐ సే. మరొకసారి చదువుతున్నా. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఆయన ఏం చెప్పాడో తెలియక మనం ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపకపోతే అది కొంతమేరకు యాక్సెప్టబుల్ గా అనుకోవచ్చు. బట్ వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ హీ కమాండెడ్ us టు డూ, బట్ వీ డిడ్ నాట్ డూ కదా. ఆయన మనకి ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుందనే విషయం మనకు సంపూర్ణంగా తెలిసి కూడా మనం అవిధేయత చూపిస్తున్నాం దేవుని వాక్యానికి కదా. అబద్ధం ఆడకూడదని తెలుసు, అయినా ఆ మాటకు మనం విధేయత చూపించట్లా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని తెలుసు, అయినా ఆ మాటకు మనం విధేయత చూపించట్లా. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని వాక్యం చెప్తుంది అని తెలిసి కూడా విధేయత చూపించట్లా. భర్తలారా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు తన ప్రాణం పెట్టినంత ప్రేమ మీ భార్యలతో మీరు చూపించాలి అని చెప్తున్న మాట మనకి తెలిసి కూడా మనం అవిధేయత చూపిస్తున్నాం ఆ మాటలకి. ఇతరులకు తీర్పు తీర్చుట నా పని
అని చెప్పిన సంగతి మనకు తెలిసి కూడా మనం ఆ మాటలకి అవిధేయత చూపిస్తా ఉన్నాం కదా. మేబీ దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిస్తే, ఎయిదర్ మనకు ఆయన మాటల మీద, దేవుని వాక్యం మీద నమ్మకమైనా లేకుండా ఉండాలి, లేక లాట్స్ ఆఫ్ కేర్లెస్నెస్ అయినా అయి ఉండాలి. ఈ రెండు కారణాలు. ఒకటి, ఆయన చెప్పిన వాక్యాన్ని, ఆయన చెప్పిన మాటల మీద మనకు నమ్మకమైనా లేకుండాలి. రెండోది, చాలా అజాగ్రత్త దేవుని వాక్యాన్ని పాటించడంలో ఆయన అయి ఉండాలి. క్రైస్తవులుగా జీవిస్తూ ఆయన మాటలు అనగా బైబిల్ని విశ్వసించడం లేదు అంటే అంతకన్నా దారుణమైన సంగతి ఇంకొకటి లేదు అని నా ఉద్దేశం. బికాస్ దేవుని వాక్యం గురించి బైబిల్లో రాయబడ్డ మాటల్ని మనం గమనిస్తే నిజంగా మనం మైండ్ బ్లోయింగ్ అంటారు కదా ఇంగ్లీష్ లో. అసలు మనకి అందదు ఆ మాట. దేవుని వాక్యం గురించి, దేవుని వాక్యంలో రాయబడ్డ విషయాలను గురించి ఆలోచిస్తే మనకు అర్థం కావు కొన్ని విషయాలు. ఉదాహరణకి దేవుని వాక్యం గురించి బైబిల్లో రాయబడ్డ కొన్ని మాటల్ని మనం చూస్తే 138వ కీర్తన 2వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అని అంటారు. దీన్ని మనం అర్థం చేసుకోగలమా? అన్ని నామముల కంటే గొప్ప నామం దేవుడిది. ఆ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అని అంటున్నాడు దేవుడు. బైబిల్లో రాయించి పెట్టాడు ఆ మాట. ఇంకొక మాట చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అనే మాట రాయబడింది. అంటే వాక్యం ఎటర్నల్, వాక్యంలో మార్పు ఉండదు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న అన్ని నశించిపోతాయి, ఏమి ఉండవు. ఈ టేబుల్, ఈ బిల్డింగు, ఏవైనా తీసుకోండి, ఏవి ఉండవు కదా. ఈ శరీరం ఉండదు, ఏమీ ఉండదు. కానీ రెండే ఎటర్నల్ మనం ప్రస్తుతం మన దగ్గర ఉన్న విషయాల్లో కదా. ఒకటేమో మన ఆత్మ ఎటర్నల్, రెండోది దేవుని వాక్యం ఎటర్నల్. అది నిత్యము ఉంటది, అది పోయేది కాదు అనే విషయాన్ని, గతించిపోదు అనే విషయం బైబిల్ సెలవిస్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాల్లో, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అనే మాట. ఇక నమ్మకపోవడానికి ఎక్కడుంది అవకాశం? మనం ఎందుకు నమ్మట్లేదు దేవుని వాక్యాన్ని? 6 100 100 6 ఆయన వాక్యంలో ఒక అక్షరం తప్పిపోదు. ఆయన చెప్పినట్లు ఎగ్జాక్ట్ గా జరిగింది, బైబిల్లో జరుగుతూ ఉంది, వర్తమానంలో, భవిష్యత్తులో జరగబోతుంది. అందులో అనుమానమే అక్కర్లేదు. దేవుని వాక్యం అంతా ఎగ్జాక్ట్. సమస్తము ఆయన వాక్య ప్రకారమే జరుగుతా ఉంది, జరిగింది, జరుగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా జరగబోతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒక చిన్న ఉదాహరణ దానికి చూస్తే, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజులు 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేటకై యరొబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం మీద యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును అనే మాట. ఈ మాట క్రీస్తు పూర్వం 930 సంవత్సరంలో 930 BCలో యరొబాము ఏలుబడిలో ఒక ప్రవక్త ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు స్పష్టంగా ఆయన. ఒకటి, యోషియా అనే పేరు చెప్పబడింది, ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఒక పేరు చెప్పాడు అక్కడ, యోషియా అని. రెండోది, ప్లేస్ చెప్పాడు, ఆల్టర్ ఎట్ బేతేల్, బేతేల్లో ఉన్న బలిపీఠం అని ప్లేస్ చెప్పాడు. మూడవది, యాక్షన్ చెప్పాడు, డిస్ట్రాయింగ్ ద ఆల్టర్, బర్నింగ్ బోన్స్ ఆన్ ద ఆల్టర్ అనే విషయాన్ని కదా. అంటే నేము చెప్పబడింది ముందుగా, ప్లేసు చెప్పబడింది, యాక్షన్ చెప్పబడింది. ఎగ్జాక్ట్ గా ఇది నెరవేరిందా లేదా అనే విషయాన్ని చూస్తే, ఆ ప్రవక్త ఈ మాటలు పలికిన 300 సంవత్సరాల తర్వాత, అంటే 930
బీసీలో ఈ మాటలు పలుకుతే ప్రవక్త క్రీస్తు పూర్వం 620లో 300 సంవత్సరాల తర్వాత, 300 సంవత్సరాలు అంటే రాజులు మారిపోయాయి, రాజ్యాలు మారిపోయాయి, కానీ బట్ దేవుని వాక్యం మాత్రం డిడ్ నాట్ చేంజ్. చూడండి, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం, 2 కింగ్స్ 23వ అధ్యాయము 15 నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నాను, గమనించండి. 2వ రాజులు 23వ అధ్యాయము 15 నుంచి. బేతేలునున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తిరిగి ఇచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దానిని అపవిత్రపరచును అనే మాట. ఇది బైబిల్లో చెప్పింది చెప్పినట్టుగా జరగడం అంటే. ఇక బైబిల్ని నమ్మకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసము. అందుకే బైబిల్ని మనం నమ్మడం లేదు అని అంటే దానికి కారణం మనం నిజమైన క్రైస్తవులమా, నకిలీ క్రైస్తవులమా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. బైబిల్ను నమ్మట్లేదు అని అంటే విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు విధేయత, విధేయత ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. నువ్వు విశ్వాసివైతే, నీలో విశ్వాసం ఉంటే, నిజమైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుని మాటల్ని ఉన్నట్టుగా నువ్వు నేను పాటిస్తాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. రెండవది, దేవుని వాక్యం తెలిసి కూడా విధేయత చూపించట్లేదంటే యు హ్యావ్ లాట్స్ ఆఫ్ కేర్లెస్నెస్, బహుశా అజాగ్రత్త అయి ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. వాక్యం తెలిసి కూడా కేర్లెస్నెస్ గా ఉంటే ఏమవుతుందో చూద్దాం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం. వాక్యము తెలిసి కూడా పాటించకపోతే బైబిల్ ఏం చెప్తా ఉంది? లూకా సువార్త 12వ అధ్యాయం 47-48 వచనాలు. లూకా సువార్త 12:47-48. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అనే మాట. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని నుండి ఎక్కువగా తీయజూతురు అనే మాట రాయబడింది. సో వాక్యం ఎడల నమ్మకం లేక ఉండడం, కేర్లెస్నెస్ తో ఉండకుండా ఉండేందుకు గాను ఈరోజు టుడే ఐ వాంట్ టు బ్రింగ్ 3 R's టు యువర్ హార్ట్స్. 3 R ఇంగ్లీష్ అక్షరాలు R తో ప్రారంభమయ్యే 3 విషయాల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంది. తద్వారా మన కేర్లెస్నెస్ పోవాలి, వాక్యాన్ని పాటించడంలో ఉన్న అజాగ్రత్త పోవాలి. రెండవది, వాక్యం పట్ల సంపూర్ణ విశ్వాసం మనం కలిగి విధేయత చూపించాలి. అందుకుగాను ఒక 3 R'లు నాకున్న సమయంలో మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి R ఏమిటనంటే, ఫస్ట్ లెట్ us look into the repercussions when we disobey the word of God. రిప్రొకేషన్స్, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే కలిగే దుష్పరిమాణాలు ఏంటో చూద్దాం. మొట్టమొదట దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే కలిగే దుష్పరిమాణాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఫస్ట్ R. మొట్టమొదటిది మనం మనసు పెట్టాల్సిన విషయం ఏమిటనంటే, ఇఫ్ వి డిజోబే గాడ్స్ వర్డ్ వి విల్ రిసీవ్ డిసిప్లైన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలమైండి దేవుని వాక్యానికి మనం అవిధేయత చూపిస్తే, డెలిబరేట్ గా మనం అవిధేయత చూపిస్తే దేవుని డిసిప్లైన్ మన మీదకి వస్తుంది. జాగ్రత్త అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేల్ ప్రజలే. ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర దేవుడు మనకెందుకు రాసినాడంటే, వాళ్ళు చేసినట్టుగా మనం తప్పులు చేయకుండా ఉండాలని. వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయాలని కాదు రాసింది కదా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాల్లో రాయబడ్డ మాట. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండెను, ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీలను దోచుకునేది, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేది. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను అనే మాట కదా. నేను నా జీవితంలో, నేను ఒక చిన్న విశ్వాసిగా
నా జీవితంలో చాలా మంది దేవుని సేవకుల్ని చూశాను. నేను ఇంటింట సువార్తలో పనిచేస్తుంటా కాబట్టి చాలా మంది పెద్ద దేవుని సేవకుల్ని నేను కళ్ళారా చూశాను. తమ జీవిత చరమాంకంలో ఎంతో పెయిన్ గుండా, సఫరింగ్ గుండా వాళ్ళు వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకు ప్రభా వీరు నీ సేవ చేసినారు కదా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మరి ఎందుకు వీళ్ళు ఇంత పెయిన్ గుండా, ఇబ్బంది గుండా, సఫరింగ్ గుండా వెళ్తా ఉన్నారు అని అంటే, మేబీ గాడ్ ఈజ్ ఇన్ ద నాకు అర్థమైంది ఏమిటంటే, గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రూనింగ్ బిఫోర్ హి టుక్ దెమ్ టు ద ఎటర్నిటీ. దేవుని బిడ్డలే దేవుని వాక్యానికి ఇంకా అవిధేయత చూపిస్తుంటే వారిని ఆ శిక్ష గుండా దేవుడు తీసుకొని పోతూ దేవుడు వారిని పరిశుద్ధపరిచి ఆ తర్వాత వారిని పరలోకానికి తీసుకున్నట్టుగా నేను చాలా మంది జీవితాలని దగ్గర నుంచి చూసి నేను గమనించినాననే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. మనిషికి మాట సరిపోతుంది అని అర్థం కదా, గొడ్డుకే దెబ్బ వేయాలి. మనం మనుషులమే కదా, దెబ్బ పడక ముందే, దేవుని దెబ్బ పడక ముందే మనం దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే మంచిది అనేది నా భావన. టు ఎస్కేప్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్, లెట్ us లెర్న్ టు ఒబే ద గాడ్స్ వర్డ్. మనము దేవుని శిక్ష గుండా వెళ్లకుండా ఉండాలంటే సంపూర్ణంగా మనం దేవుని వాక్యానికి విధేయత చూపించే వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నది మొదటిది. రెండో విషయాన్ని మనం చూస్తే, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే, దేవుని వాక్యాన్ని పాటించకపోతే ఇంకొక దుష్పరిమాణం మనలో కలిగేది ఏమిటనంటే, అవర్ స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ హిండర్డ్. మనం వాక్యానికి అవిధేయత చూపిస్తే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగా ఎదుగు పొదుగు లేని జీవితాలు మనం జీవించాల్సి వస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 1 Corinthians 3rd chapter 1 to 3 verses లో నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా, పౌలు గారు అంటున్నాడు కొరింథీ సంఘంతో, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు కారా? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచు కొనువారు కారా అని అంటా ఉన్నాడు కదా. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, మనలో కూడా, ఇంకా మన సంఘంలో కూడా కదా, అసూయ కలహము శరీర సంబంధమైన జీవితాలు మనం కలిగి ఉన్నాం. మనం కూడా కొరింథీ సంఘం లాగా అసూయ ఉంది, కలహం ఉంది, శరీర సంబంధమైన జీవితం మనకు ఉందంటే మనం ఇంకా ఆత్మీయంగా మరుగుజ్జులుగా ఉన్నామని అర్థం. ఎప్పుడు ఎదుగుతాం మనం కదా. ఉదాహరణకు మన పిల్లలు 10 సంవత్సరాలైనా 1వ తరగతిలోనే ఉండి 1వ తరగతి పాస్ కాలేకపోతున్నారు అనుకో, వి ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్ కదా. 2వ తరగతిలోకి వెళ్ళలేకపోతే దాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం, చాలా బాధపడిపోతాం. కానీ మనం ఆత్మీయంగా నర్సరీలోనే ఉన్నాం. ఇంకా వాడన్న 1వ తరగతి మన బిడ్డ 25 సంవత్సరాల నుంచి ఆ విషయం మనం పెద్దగా పట్టించుకోవట్లా, మన ఆత్మీయ మరుగుజ్జుతనాన్ని కదా. వాక్యాన్ని అంగీకరిస్తేనే నీవు ఆత్మీయంగా ఎదుగుతావు, తిరస్కరిస్తే ఎన్నటికీ ఆత్మీయంగా ఎదగలేం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది రెండవ రిప్రకేషన్. మూడో విషయాన్ని చూస్తే, డిజోబీడియంట్ టు ద వర్డ్ బ్రింగ్స్ ఫెయిల్యూర్ ఇన్ అవర్ లైఫ్. దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే మన ప్రయత్నాల్లో మనకు ఓటమి ఎదురైతుంది, జాగ్రత్త. దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి 5లో హాయి అనే పట్టణం, చిన్న పట్టణమే కదా, ఎక్కువ మంది సైన్యం కూడా పంపించొద్దు, కొంతమంది వెళ్ళి దాన్ని జయిస్తాము అని అన్నారు కదా. అని అంటే కొంతమందే వెళ్ళారు, వాళ్ళని తరిమి కొట్టినారు ఆ హాయి పట్టణస్థులు ఇశ్రాయేల్ ప్రజల్ని. ఆ తర్వాత యెహోషువ మరి దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అవిధేయత చూపించావు దేవుని వాక్యానికి, నువ్వు ముందు దాన్ని కడుక్కో, నువ్వు కడుక్కుంటే అప్పుడు నీకు విజయం వస్తుంది అని దేవుడు చెప్పినాడు యెహోషువతో అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. కీర్తన 1:3లో రాయబడ్డ మాట ఏమిటనంటే, అతను చేయనదంతయు సఫలమగును. ఎవరు? ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించి దాన్ని పాటించేవాడు, అతడు చేస్తుందంతా సఫలమవుతుందంట. ఇదే వాక్యాన్ని మనం పారాఫ్రైజ్ చేస్తే, వాక్యానికి విధేయత చూపిస్తే అతడు చేయనదంతయు సఫలమగును, వాక్యాన్ని తిరస్కరిస్తే, ఆనర్ చేయకపోతే అతడు చేయనదంతయు విఫలమగును కదా.
దీన్ని మనం పారాఫ్రైజ్ చేస్తే అక్కడ సఫలమైంది. ఎందుకనంటే ధర్మశాస్త్రానికి ఆనర్ చేస్తా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తా ఉన్నాడు, కాబట్టి వాళ్ళు చేసేదంతా సఫలమైంది. నువ్వు నేను పాటించకపోతే మనం విఫలమవుతాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-7 వచనాల్లో దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే నీ మీదికి శత్రువు ఒక దారిలో వస్తే 7 త్రోవల నుంచి పారిపోతారని రాయబడింది అక్కడ కదా. మనం దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే మనమే పారిపోతాం 7 త్రోవల గుండా. మనం వాళ్ళని తరిమేది కాదు, శత్రువుల్ని. మన శత్రువులు తరుముతా ఉంటే 7 త్రోవల గుండా మనం పారిపోవాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది 3వది. 4వ దుష్ఫలితం ఏంటంటే వి విల్ ఎక్స్పీరియన్స్ లాస్ ఆఫ్ ఫెలోషిప్. దేవునితో సహవాసాన్ని కోల్పోతాం మనం దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే కదా. నాట్ లాస్ ఆఫ్ సాల్వేషన్ బట్ లాస్ ఆఫ్ ఫెలోషిప్. రక్షణ కోల్పోము కానీ మనం నిజంగా రక్షించబడితే దేవునితో మనకు ఉండవలసిన అన్యోన్య సహవాసానికి బ్రేక్ చేస్తుంది మనలో ఉన్న పాపం, అవిధేయత అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా ఇజ్రాయేలే. ఇజ్రాయెల్ ప్రజలు మాటి మాటికి దేవునికి అవిధేయత చూపిస్తుంటే మలాకీ నుండి మత్తయి సువార్త మధ్యలో దాదాపు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు నుంచి ముఖం తిప్పుకున్నాడు. ఏ రెవల్యూషన్ లేదు 430 సంవత్సరాలు. దేవుడు సైలెంట్ గా ఉన్నాడు కదా, అంటిల్ జాన్ ద బ్యాప్టిస్ట్. మరలా ప్రవక్త లాగా, పాత నిబంధన లాస్ట్ ప్రవక్త జాన్ ద బ్యాప్టిస్ట్ కదా, ఓల్డ్ టెస్టిమెంట్ ఆయన, న్యూ టెస్టిమెంట్ లో మెన్షన్ చేసినా కూడా ఆయన వరకు దాదాపు 430 సంవత్సరాలు దేవుడు ముఖం తిప్పుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. సహవాసం చేయడానికి ఇష్టపడలే. ఆయనకు బాధ అయింది, ఆయనకు కోపం వచ్చింది వాళ్ళ మీద కదా. సో హీ డిడ్ నాట్ స్పీక్ ఎ వర్డ్, అట్టర్ ఎ సింగిల్ వర్డ్ విత్ ఇజ్రాయెల్. లిటరల్లీ టర్న్డ్ హిస్ ఫేస్ ఫ్రమ్ దెమ్. అందుకే యెషయా గ్రంథం 59:2లో రాయబడ్డ మాట ఏమిటనంటే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను అనే మాట రాయబడింది. మన పాపాలంట ఆయన ముఖాన్ని మనకు మరుగుపరుస్తాయి. 1వ వచనంలో 59:1లో మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చెను అనే మాట. ఇంకా క్లియర్ వర్స్ న్యూ టెస్టిమెంట్ లో ఏంటంటే 1 జాన్ 1:6-7 వర్స్లో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడ్డ మాట, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము కదా. మనము దేవుడి వాక్యానికి విధేయత చూపిస్తే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఈ వచనాన్ని మనం పారాఫ్రైజ్ చేస్తే మనం డిజోబీడియన్స్ చూపిస్తే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండం ఆయనతో. సో అన్యోన్య సహవాసం ఆయనతో మనం కలిగి ఉండాలంటే మనం వాక్యానికి విధేయత చూపించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక భక్తుడు అంటాడు, ఆబ్సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఇస్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్స్ అంటాడు కదా. దేవుని సన్నిధి, క్రైస్తవులమైండి దేవుని సన్నిధి మనతో లేకపోతే, ఆయన ముఖం తిప్పుకుంటే మనకు అంతకంటే విషాదకరమైనది ఏముంది మన జీవితాల్లో. కాబట్టి మనం దేవుని వాక్యానికి విధేయత చూపించవలసిన అవసరత ఉంది. చివరిది రిప్రకేషన్, దుష్పరిమాణం. దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే ఏమిటనంటే ఇఫ్ వి డిసోబే గాడ్స్ వర్డ్ వి విల్ నాట్ ఎక్సర్సైజ్ అవర్ అథారిటీ ప్రాపర్లీ. మనం గనక దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే మనకు దేవుడిచ్చిన అధికారాన్ని మనము ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయలేం. మనం వాక్యానికి అవిధేయత చూపితే మన అధికారాన్ని మనం అభ్యాసం చేయలేం. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈడెన్ గార్డెన్ లో ఆదాము అవ్వని చేసినప్పుడు దేవుడు వాళ్ళతో పలికిన మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటి? ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. అయితే వారు ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపారు అప్పుడు ఏదేను కాయలేకపోయారు, సృష్టిని పరిపాలించలేకపోయారు, ఏదేను నుంచి వెళ్ళగొట్టబడ్డారు ఆదాము అవ్వ కదా. ద మూమెంట్ ద పాస్టర్, ద ఎల్డర్, ద డీకెన్, ద బాస్, ద ఫాదర్ ఆర్ మదర్ డిసోబే గాడ్స్ వర్డ్, గుర్తుపెట్టుకో, దే కెనాట్ ఎక్సర్సైజ్ దేర్ అథారిటీ ప్రాపర్లీ. దే విల్ లూజ్ దేర్ మోరల్ రైట్ టు ఎక్సర్సైజ్ దేర్ అథారిటీ. సంఘ కాపరి గాని, ఎల్డర్ గాని, డీకన్ గాని
అమ్మ నాన్న గాని, కుటుంబంలో బాస్ గాని, ఎవరైనా సరే నువ్వు ముందు దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించకపోతే నీకున్న దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయలేవు. కాబట్టి మన పిల్లలు మన మాట వినట్లేదు 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 అని కంప్లైంట్ చేయొద్దు పేరెంట్స్. ముందు నువ్వు నేను దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నాము. మనం దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ఆటోమేటిక్ గా మన పిల్లలు మన అథారిటీ కిందికి వస్తారు. మనం ఫుల్ గా దేవుని శక్తి చేత మన అథారిటీ కిందికి అందరూ వస్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ముందు మనం విధేయత చూపించడం నేర్చుకోవాల్సిన అవసరత ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. రెండవ ఆర్ చూద్దాం. ఇంగ్లీష్ లో ఆర్ అనే అక్షరం. లెట్ us గో టు ద సెకండ్ ఆర్, దట్ ఈస్ రివార్డ్ వి గెట్ వెన్ వి ఒబే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే మనకు వచ్చే రివార్డ్ ఏంటో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. మొట్టమొదటిది ఏమిటనంటే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు వస్తాయి మనకి కదా. ద్వితీయోపదేశకాండం 28:1-2 రాయబడ్డ మాట నేను చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అనే మాట. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారే కదా. అబ్రహాం గారు దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు అబ్రహాం గారితో అన్నాడు, ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము, నీ నామమును గొప్ప చేస్తాను, నీ ఆశీర్వాదం నువ్వు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను అంటాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదంలో మనల్ని కూడా పాలిభాగస్తులు చేశాడు దేవుడు. ఆ మాట ఎక్కడుంది? గలతీ 3:29 కదా. మీరు క్రీస్తు సంబంధులైతే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అబ్రహాము ఇచ్చిన వాగ్దానంలో మనం వారసులం క్రీస్తునందు కదా. అంటే మనం దేవుని వాక్యానికి అబ్రహాములాగా విధేయత చూపిస్తే అబ్రహాములాగా ఆశీర్వదించబడతాం. అబ్రహాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టు మనం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అనే విషయాన్ని. అంటే గాడ్ ఈస్ క్లియర్లీ సేయింగ్ యు ఒబే మీ, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అంటా ఉన్నాడు. నువ్వు నాకు విధేయత చూపించు నా వాక్యానికి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటా ఉన్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ రివార్డ్ దట్ వీ గెట్. రెండో విషయాన్ని మనం చూస్తే ఒబీడియన్స్ గివ్స్ లాంగ్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్. నాకు ఆశ్చర్యం వేసింది మొన్న నా మౌన ధ్యాన సమయంలో ఈ మాటలు చదువుతా ఉంటే. ఎంత ఒక చిన్న విధేయత, ఒబీడియన్స్ చిన్న మాట కదా, కానీ చాలా కష్టం. ఆ మాట చుట్టూ దేవుడు ఎన్ని అద్భుతాలు పెట్టాడు, ఎన్ని వాగ్దానాలు పెట్టాడు, ఎన్ని ఆశీర్వాదాలు పెట్టాడు అనే విషయం ఆశ్చర్యం వేస్తుంది మనకి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడ్డ మాట. సామెతలు 3, ప్రావర్బ్స్ 3:1-2 వర్సెస్ లో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును అనే మాట. ఎంత ఎంత భాగ్యాన్ని దేవుడు దాని చుట్టూ పెట్టాడు, ఆ విధేయత చుట్టూ కదా. దీర్ఘాయువు కావాలా? దేవుని వాక్య ప్రకారం జీవించు కదా. సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు కావాలా? దేవుని వాక్యానికి విధేయత చూపించు. శాంతి కావాలా నీ జీవితంలో? దేవుని వాక్యానికి విధేయత చూపించు అంటా ఉంటాడు. అందుకే ఒక దేవుని సేవకుడు అంటాడు, ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ డిసోబీడియన్స్ వెన్ సో మచ్ ఈజ్ ఆఫర్డ్ టు దోస్ హూ ఒబే హిమ్. ఆయన మాటకు విధేయత చూపిస్తే, నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే, నువ్వు అబద్ధం ఆడొద్దని ఆయన అన్నాడని నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే, ఇంత ఆశీర్వాదం ఉంటే నువ్వు ఫూలిష్నెస్ తో ఎందుకు అబద్ధం ఆడతావు అంటున్నాడు. నువ్వు భర్తకు లోబడితే నీకు ఇంత ఆశీర్వాదం ఉంది అని, నీకు భర్తకు లోబడితే ఇన్ని ఆశీర్వాదాలు, దీర్ఘాయు ఉంది, నువ్వు సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు వస్తాయి, నీకు శాంతి నీకు అనుగ్రహిస్తా అంటే ఎందుకు విధేయత చూపించవు నువ్వు నీ భర్తకి? నీ భార్య ఎంత డిజోబీడియంట్ అయినా నువ్వు ఆమెను ప్రేమించమని దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రేమిస్తే ఇన్ని
ఆశీర్వాదాలు ఉంటే ఎందుకు ఫూలిష్నెస్ గా నువ్వు బిహేవ్ చేస్తా ఉన్నావు? మనకు కావాల్సింది దేవుని ఆశీర్వాదాలు కదా. అవి కావాలి అని అంటే మనము అటువంటి జీవితాన్ని, విధేయతతో కూడిన జీవితాలు మనం జీవించాలి. మూడో విషయాన్ని చూద్దాం. ఒబీడియన్స్ బ్రింగ్స్ సెక్యూరిటీ ఇంటూ అవర్ లైఫ్ కదా. దేవుని వాక్యానికి విధేయత భద్రతను తీసుకొని వస్తుంది. చాలా మంది కోవిడ్ టైంలో విచ్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లివ్ అని ధనవంతులంతా పరితపించారు. నేను ఎక్కడికి వెళ్తే కోవిడ్ని తప్పించుకుంటా, నా దగ్గర విమానాలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఎక్కడికి వెళ్తే నాకు భద్రత అని గూగుల్లో సెర్చ్ చేసిండు. విచ్ కంట్రీ ఐ నీడ్ టు గో, ఐ నీడ్ టు ఫ్లూ అని. ఏ కంట్రీలోకి పోయినా నీకు భద్రత ఉండదు, కానీ భూమి మీద ఒకే ఒక ప్లేస్ ఉంది నువ్వు సెక్యూర్ గా, సేఫ్ గా ఉండే ప్లేస్. అదేంటంటే ద సెంటర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఉంటే దట్ ఈస్ ద సెక్యూర్ ప్లేస్ వీ కెన్ లివ్. ఎక్కడైనా నువ్వు ఉండు, వార్ జోన్ లో ఉండు, నువ్వు బార్డర్ దగ్గర ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు దేవుని చిత్తంలో ఉంటే యు ఆర్ ఇన్ ద సేఫెస్ట్ ప్లేస్ కదా. ఎంత వల్నరబుల్ ప్లేస్ లో ఉన్నా కూడా దేవుని చిత్తం నువ్వు చేసే మాట అయితే, దేవుని చిత్తంలో ఉంటే అదే నీకు భద్రత కలిగిన ప్రదేశం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాల్లో కొండ మీద ప్రసంగంలో ముగింపులో యేసు ప్రభు వారు ఈ విధంగా చెప్పాడు. మత్తయి సువార్త 7:24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు అంట. కాబట్టి ద సెక్యూరిటీ ఎక్కడుంది ఈ భూ ప్రపంచం మీద అంటే అది దేవుని చిత్తంలో మనం నిలిచి ఉండడం. ఎక్కడైనా ఉండు నువ్వు, కానీ దేవుని చిత్తంలో ఉండు, అదే నీకు సెక్యూర్ ప్లేస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నాలుగో విషయాన్ని మనం చూస్తే, ఒబీడియన్స్ బ్రింగ్స్ రెవల్యూషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ వర్డ్. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే దేవుడు మరింతగా నీకు రెవల్యూషన్ ఇస్తాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, నీకు వాక్యం యొక్క మర్మాలు నీకు బయలుపరుస్తాడు, ఆయన నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు కదా. చాలా మంది మీ బైబిల్ చదువుతుంటే నాకు ఎందుకు అర్థం కాదు అని అనుకుంటారు. తెలుసా ఎందుకు అర్థం కాదో తెలుసా? ఎందుకు అర్థం కాదంటే మనకు అర్థమైన దానికి విధేయత లేదు మన దగ్గర. నువ్వు అర్థమైంది నీకు విధేయత చూపిస్తే ఇంకొన్ని అర్థం కాని విషయాలు, దాచబడిన విషయాలు, మర్మయుక్తమైన విషయాలు దేవుడు నీకు బోధిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది. జాన్ 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును అన్నాడు దేవుడు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తారో వాళ్ళకి ఆయన కనపరుచుకుంటాడంట. తను ఏంటో రివీల్ చేస్తాడు మనకి. మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ వి రిసీవ్ ఫ్రమ్ హిమ్ కదా. కాబట్టి మనం ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. చివరిది రివార్డ్. వాట్ రివార్డ్ వి గెట్ అంటే, ఇఫ్ యు ఒబే గాడ్స్ వర్డ్, గాడ్ విల్ షూర్లీ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. మనం దేవుని వాక్యానికి విధేయత చూపించే వాళ్ళంగా ఉంటే దేవుడు మన ప్రార్థనలకు తప్పక జవాబిస్తాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం కదా. మనము మరియు క్లియర్ గా రాయబడింది ఇక్కడ, ఏమి అర్థం చేసుకోకుండా ఉండడానికి ఏం లేదు ఇక్కడ. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. స్పష్టంగా కదా, మనం విధేయత చూపిస్తున్నాం కాబట్టి మనం ఏం అడిగినా అది మనకు దొరుకుతుంది అని చెప్తా ఉన్నాం కదా. ద వైజెస్ట్ థింగ్, బిడ్లారా, ప్రియులారా, దేవుని బిడ్లారా, ద వైజెస్ట్ థింగ్ వీ కుడ్ డూ ఆన్ ఎర్త్ ఇస్ టు ఒబే హిజ్ వర్డ్. ఈ భూమి మీద మనం చేయగలిగిన తెలివైన పని ఏంటో తెలుసా? ఆయన వాక్యానికి విధేయత చూపించడమే. అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ముగిస్తున్నాను. చివరిది థర్డ్ ఆర్, మూడవ ఆర్ ఏమిటనంటే, లెట్ us go to the third R, reference point to our obedience in Bible. విధేయత చూపించడానికి మూల ప్రమాణం మనకు బైబిల్లో ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా. రెఫరెన్స్ పాయింట్, దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారే కదా. మన విధేయతకు మూల ప్రమాణం యేసుక్రీస్తే. జీసస్ ఒబీడియన్స్ కి పర్ఫెక్ట్ మోడల్.
లార్డ్ జీసస్ ఈ భూమి మీద పుట్టడానికి కారణం, క్రిస్మస్ కి కారణం విధేయత. అవునా కదా? ఆయన పుట్టుక బైబిల్ ప్రకారమే జరిగింది. 33.5 సంవత్సరాల జీవితం బైబిల్ ప్రకారమే జరిగింది. ఆయన చనిపోవడం బైబిల్ ప్రకారమే జరిగింది. తిరిగి లేవడం కూడా బైబిల్ ప్రకారమే జరిగింది. వాక్యము రాయించిన వాడు, వాక్యం అనే టైటిల్ ఉన్నవాడు, వాక్యానికి విధేయత చూపిస్తే నువ్వెంత నేనెంత. వాక్యము రాయించిన వాడు, వాక్యానికి వాక్యం అనే టైటిల్ ఉంది ఆయనకి, యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆయనే వాక్యము. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అటువంటి ఆయనే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే నువ్వెంత నేనెంత. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకుంటే నువ్వెంత నేనెంత. దేవుని కుమారుడైండి విధేయత నేర్చుకున్నాడని రాయబడింది కదా. మనం నేర్చుకుంటున్నామా విధేయత దేవుని వాక్యానికి కదా? మరలా ప్రశ్నిస్తున్నాను, దేవుడు చెప్పిన ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. ఆయన అంటా ఉన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు. దేవుడి మాటలు దీవించునుగా. In this new year, let us have this desire to grow closer to the Lord by showing obedience. May we remove the carelessness from our lives. May we have the right attitude to the discipline of the Lord in our lives. May we remember the blessings, great blessings. We can never imagine how much we lost when we disobey. We can never imagine. Because that loss will continue beyond us also. Let's pray. Father, we thank you for this time that you have given us, and we pray, dear Lord, that each one of us, we will not be hypocrites, Lord. Including us, Lord, those who stand and preach your word. May we be people of obedience. Great messages are not important if we don't have obedience. Doing ministry is useless if we don't have obedience. Taking Sunday school or organizing church retreats have no meaning. Lord, teach us to be a church that grows in obedience. A church that enjoys your blessings of obedience, Lord. Pray for each one of us. May we be committed to obedience. May teach us to kill ourselves, Lord. Lead us, guide us, Master. We thank you, we praise you, Master. Accept this prayer, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit, God, be with us now and forevermore. Amen. Thank you. God bless you.